72 మార్కులతో ఫెయిల్ అయిపోయి ఇంటికి చాలా మంది ఉన్నారు. అవునా కదా? అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరడానికి ఆర్థిక స్తోమత బాగోలేకపోవడం వల్ల, లేదంటే ఇంట్లో వాళ్ళు చదివించకపోవడం వల్ల చాలామంది గ్రామాల్లోనే ఉండిపోయారు. అవునా కదా? వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూర విద్య కేంద్రం ద్వారా మనకు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ రెగ్యులర్ చదివే పిల్లలే కాకుండా ఇంతకు ముందు ఎప్పుడూ 10th పోయి ఇంకా మా వల్ల కాదని ఖాళీగా పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండిపోయిన మీ అన్నయ్యలు ఉండొచ్చు, చిన్నన్నలు ఉండొచ్చు, మాయలు ఉండొచ్చు. అవునా కదా? అటువంటి వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళతో మోటివేషన్ చేయించి చదువుకుంటే లైఫ్లో ఒక ఉద్యోగం వస్తుందో, లేదంటే జీవితానికి మనం స్థిరపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళతో కూడా చెప్పించి మళ్ళీ ఇంటర్మీడియట్ లేదంటే 10th క్లాస్ కట్టించి రాయించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అది ఎక్కడి నుంచి ప్రయత్నం చేద్దామంటే మీ నుంచే స్టార్ట్ అవ్వాలి.